రేషన్ లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నది. సో ఇక నుంచి అంటే నెలకి ఒకసారి వెళ్ళి రేషన్ తీసుకుంటూ ఉంటాం, కానీ గతంలో ఇచ్చినట్టుగా 3 నెలలకు ఒకసారి రేషన్ ఇస్తాము అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఉన్నది, ఒకసారి చదివి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకేసారి అనే దాని మీద చూస్తున్నాం. వచ్చే నెల రేషన్ దుకాణంలో 3 నెలల బియ్యం పంపిణీ ఏర్పాటు చేస్తున్న పౌర సరఫరాల శాఖ ఎలినోను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకున్నారట. మరోవైపు నిల్వ సామర్థ్యం కొరతతో డీలర్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందట. సో చూడొచ్చు, రేషన్ లబ్ధిదారులకు మళ్ళీ 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం కోట అందనుంది. ఎలినో వర్షభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు కలిపి కూడా ఒకేసారి బియ్యం పంపిణీ చేయనున్నాయి. డీలర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తూ కార్డుదారుల సంఖ్యను కూడా తెలియజేస్తే నెలాఖరులోగా బియ్యం మొత్తాన్ని కూడా సరఫరా చేస్తామనేది తెలిపారు అనేది తెలుస్తున్నది. అయితే గ్రేటర్ పరిధి హైదరాబాద్ పరిధిలో కూడా చూస్తే 8,42,348 ఉన్నారట. దాంతోపాటు రంగారెడ్డిలో చూస్తే కూడా 6,72,909 ఉన్నారట. మేడ్చల్లో చూస్తే కూడా 6,53,801 కార్డులు ఉన్నాయని తెలుస్తుంది, లబ్ధిదారులకు సంబంధించిన కార్డులు. ఇందులో భాగంగానే 3 జిల్లాల్లో కూడా నెలకు సుమారు కూడా 39,75,277 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా సరఫరా చేస్తుంది అనేది, అలాగే చక్కెర, గోధుమలను కూడా సరఫరా అందజేస్తున్నాయి అనేది ఈ ఏడాదిలోనే మరి ఇప్పటికే ఒకసారి 3 నెలలకు సంబంధించి కూడా ఏప్రిల్, మే, జూన్కి సంబంధించిన నెలకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా ఒకే విడతలో సరఫరా చేసింది. అయితే మరి ఈ పాసు యంత్రం మొరాయించడంతో కొందరు రోజుల తరబడి కూడా తిరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఒకే నెలకు సంబంధించి, ఎందుకంటే ఎలినో ప్రభావం ఉన్నది కాబట్టి దీనివల్ల ప్రజలు నెలకు ఒకసారి వెళ్ళి కూడా బియ్యం తీసుకోవడం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, సో ఒకేసారి గతంలో ఇచ్చినట్టుగా ఏదైతే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి ఇచ్చినట్టుగా ఇప్పుడు ఈ 3 నెలల బియ్యంకి సంబంధించి కూడా మరి రేపు ఈ ఫస్ట్కి ఇవ్వబోతా ఉన్నారనేది తెలుస్తూ ఉన్నది. సో ఇది ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు నుంచి భారీ వర్షాలు ఉంటాయి అంటున్నారు. మరి ఇందులో రేషన్ షాప్కి వెళ్ళి కూడా ఈ రేషన్ బియ్యం తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుగానే భావించి సో ఎలిన ప్రభావం నేపథ్యంలోనే మరో 3 నెలల బియ్యం కూడా ఒకేసారి పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డీలర్లకు కూడా, రేషన్ డీలర్లకు కూడా ముందుగానే చెప్పడం జరిగింది, ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మేము జిల్లాలకు సంబంధించి కూడా ఎంత రేషన్ అవసరం ఉంటుంది, దానికి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించి అర్హులకు సంబంధించి కూడా జాబితాను ముందుగానే ఎంపిక చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇచ్చిన తర్వాతనే ఆ మేరకు మరి అంత మెట్రిక్ టన్నుల ఈ రేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, దానికి సంబంధించిన డేటా అంతా కూడా ముందుగానే ఇవ్వాలనేది డీలర్లకు కూడా సూచించడం తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకో అంశం చూస్తున్నాము, ఈ ఏదైతే ఈకేవైసీ మనం చూస్తున్నాం కదా, దానికి సంబంధించి ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగానే ఈకేవైసీ అనేది గ్రేటర్లోని 3 జిల్లాల్లో రేషన్ ఎలక్ట్రానిక్లో యువర్ కస్టమర్ సంబంధించి ఈకేవైసీకి సంబంధించి ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. 2 నెలలుగా ఇది కొనసాగుతున్నప్పటికీ కూడా కొంతమంది ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. జూలై 31 లోపు ఖచ్చితంగా చేసుకోవాలనేది అధికారులు నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు. ఆధార్ అప్డేట్ అయిన తర్వాతే ఈ పాస్ యంత్రంలో వేలిముద్రలు ఐరిష్ నమోదు అవుతాయి అనేది చెప్తుండడంతో హైరాణ పడుతున్నారు. మీ సేవా కేంద్రంలో సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కేవైసీ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలనేది లబ్ధిదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో 8%, రంగారెడ్డిలో 76%, మేడ్చల్లో 78% కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈ కేవైసీ చేసుకుంటేనే రేషన్ కార్డు కొనసాగుతున్నది రానున్నటువంటి భవిష్యత్తులో, లేకపోతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఎందుకు ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా ప్రతి 3-4 టర్మ్స్కి ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డుకి సంబంధించి కొంతమంది ఇందులో నుంచి లెఫ్ట్ అయిన వారు ఉంటారు, లేకపోతే ఇందులో నుంచి కొంతమంది మరణించిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి, సో వారి పేర్లను కావచ్చు దాన్ని కూడా స్క్రూటినీ చేసేటటువంటి నేపథ్యమే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కేవైసీ చేసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి మనకి ఈ లబ్ధిదారులకు సంబంధించి కూడా. ఎందుకంటే ఈ కేవైసీ చేసుకోవడం వల్ల మన
డీటెయిల్స్ అన్నీ కూడా భద్రపరిచి ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ కూడా అంటే చాలా రోజుల తర్వాత కేవైసీ చేసుకోకపోతే ఆ వేలి ముద్రలు కావచ్చు, లేకపోతే మన డీటెయిల్స్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉండకపోవచ్చు. దానివల్ల కూడా కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడడం, మన వేలి ముద్ర పెట్టినప్పుడు కూడా అథెంటికేషన్ తీసుకోకపోవడం, రేషన్ రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఏర్పడుతున్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేవైసీలు అనేది చాలా ఇంపార్టెంటు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను కొనసాగించుకోవాలి. మీ రేషన్ డీలర్ దగ్గర కావచ్చు, లేకపోతే మీ సేవా సెంటర్లో ఒకవేళ మీకు ఈ కేవైసీ జరగట్లేదు అంటే మీ ఆధార్ అథెంటిఫికేషన్ ఈ రేషన్ కార్డుకి అటాచ్ లేదన్నట్టే. సో దానికోసం ఏం చేయాలంటే మీ సేవా సెంటర్లకు వెళ్ళి అక్కడ ఈ అటాచ్మెంట్ చేసుకుంటే వచ్చి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతున్నది. సో ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు ఫాలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది కట్ అవుతుంది అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.